గత 30 సంవత్సరాల నుంచి ఈ గురువుతోనే ఉన్నాను. 33 సంవత్సరాలు ఇప్పటికి. 20 ఏళ్ళ వయసులో ఇది పట్టుకున్నా నేను. ప్రపంచం అంతా తిరిగి ఎప్పుడు అనుకోలేను ఇంత తిరుగుతాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు పత్రి సార్ నా స్పీచ్ విన్నాడు ఒకసారి, నేను మాట్లాడేది విన్నాక అప్పుడు చెప్పిండు, నువ్వు వేరే పని ఏం చేయొద్దు, నువ్వు క్లాసులే చెప్పు అన్నాడు. నువ్వు వచ్చింది క్లాసులు చెప్పడానికి అన్నాడు. అట్లా స్టార్ట్ చేసిన బోధన నాకు సాధనగా అయిపోయింది. చెప్పి 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 చాలా బలంగా తయారైపోయాడు విన్న లోపల నుంచి. నువ్వు ఇట్లా తిరిగి క్లాసులు చెప్తా అని మొక్కుకున్నావు సార్ అని అడిగింది ఒక ఆమె నాకు. ఇట్లా తిరిగి ఊరూరు తిరిగితే నీకు ఏమొస్తుంది, మొక్కుకున్నావు ఏడన్నా అన్నది. నేనన్నా, అమ్మ నీ కూతురు ఉందా అన్న. ఉంది సార్ అన్న. చదివింపులు బాగా వస్తాయని పెళ్లి చేస్తావా, గిఫ్ట్లు బాగా వస్తాయని పెళ్లి చేస్తామా, అట్లా సార్ చెయ్యాలి కదా అన్న. ఇది కూడా చెయ్యాలమ్మా అన్న. చెయ్యాలా లేదా? ఎంత మంచి పని ఇది. మీ దగ్గర ఉన్న ఆస్తులు బంగారము ఏది ఉన్నా కానీ అది మీది కాదు, మీ ధ్యానమే మీది. మీతో వచ్చేది మీ ధ్యానమే, మీరు చేసుకున్న ధ్యాన ప్రచారమే, మీరు చేసుకున్న దీని గురించి సర్వీస్ చేసింది మీతో వస్తుంది. అది నాకు అప్పుడే అర్థమైంది 20 ఏళ్ళ వయసులో. మనం ఎప్పుడు ప్రాపంచికంలోనే ఉంటాము, బాధలు పడుకుంటా కింద మీద పడుకుంటా జీవితాన్ని జీవిస్తున్నాం. అది నిజమైన జీవితం కాదు, కరెక్ట్ జీవితమే కాదు అది. ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం ధర్మో హితేశో మదికో విశేషో ధర్మేణ హీన పశుభిర్ సమాన అని ఒక బుక్లో దొరికింది. ఇంత దొడ్డు బుక్లో నాకు ఇట్లా తీసిన ఒకసారి. ఇప్పుడు 30 years కింద సడన్గా ఇట్లా తీస్తే ఈ శ్లోకం దొరికింది. ఫిక్స్ అయిపోయింది నాకు అది. ఇంత బాగుంది ఆ మెసేజ్. అంటే ఆహారము నిద్ర భయము పశువుకు ఉంటాయా లేవా? అది తింటుంది పంటది, అది భయపడుతుంది, చావస్తుంది చచ్చిపోతుంది. మనిషి కూడా అదే చేస్తుండు. ఏం చేసినాం? ఫరక్ ఏముంది ఇద్దరికి? ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమేతత్ పశుభిర్ నరాణం అని సంస్కృతంలో శ్లోకం అది. ఆహారం నిద్ర భయం ఎలా అయితే పశువు ఉందో అలాగే మనిషి కూడా ఉన్నాడు, డిఫరెన్స్ ఏం లేదు. కానీ సామాన్యమేతత్ పశుభిర్ నరాణం ధర్మో హితేశో మదికో విశేషం. ధర్మం అంటే ఏంది? ధ్యానం చేయడం ధర్మం, దానం చేయడం ధర్మం, జ్ఞానాన్ని చెప్పడం ధర్మం, అన్నదానం చేయడం ధర్మం. ఆ ధర్మం అనేది చేసేది ఏ పశువుకు లేదు, మనకే ఉన్నది. మనం చేయాలన్నా లేదా? మాట్లాడదు జర గట్టిగా. ఇంట్లో అరుస్తారు బాగా, అత్త గోడలు అరవాలి గట్టిగా. మీరు ఎంత అరుస్తే అంత మీ ఇన్నర్ ఓపెన్ అవుతుంది. అర్థమైందా? ఈ దాన ధర్మాలు ధ్యానము ఏం తెలియదు. పొట్ట బట్ట చచ్చిపోయేదాకా ఇదే. కరెక్టా? అది కరెక్ట్ కాదు. అది అదే దాదాజీ కూడా చెప్పింది మనకు. దాదాజీ ఏం చెప్పిండు? నాకు ఫస్ట్ గురువు దాదాజీ. పత్రి సార్కి రైట్ హ్యాండ్గా ఈరోజు ఉన్నా అంటే దాదాజీ వల్లనే ఉన్నాను. దాదాజీ దగ్గర ఇట్లా కూర్చున్నా నేను. ఇట్లా దాదాజీ కూర్చుంటే ఇట్లా కూర్చున్నా ముంగట. 2 సంవత్సరాలు ఉన్నా ఆయన దగ్గర. త్రికాల వచ్చా అందరికీ? ప్రాతः ప్రార్థన, సాయం ప్రార్థన అంతా స్వాధ్యాయ టీమే కదా. ఇది కూడా స్వాధ్యాయ టీమే సార్. ఉప్పు కూడా ఎన్ని కేంద్రాలు. ఇది ఆల్రెడీ దున్నిన భూమి. ఇది ఇప్పుడు ధ్యానం అనే సీడ్ పడాలి మీకు. దాదాజీ దున్నే పని చేసిండు మనకు. కరెక్ట్. దాదాజీ దగ్గర నేను ఉన్న ఎన్ని రోజులు అంటే 7-8 years పనిచేసిన దాదాజీ దగ్గర. మొత్తం ఇంత ఫైల్ ఉంటుండే నా దగ్గర యువ కేంద్రాలు. అది బడేబాయి ఉండే నేను యువ కేంద్రాలు. హైదరాబాద్ చుట్టూ 64 ఊర్లు కవర్ చేసేది నేను. అప్పుడు మీ చెవుళ్ళకి కూడా వచ్చిన సార్. అప్పుడు సాయి కుమార్ ఉండే, సాయి కుమార్తోనే వచ్చిన. గన్పూర్, చేవెళ్ళ అవన్నీ తిరిగినాం.
అట్లా దాదాజీ ఏం చేసిండంటే స్ట్రాంగ్ చేసిండు. ఈ పిరమిడ్ వాళ్ళ కంటే బలంగా నేనే ఉన్నా అనిపిస్తుంది. పిరమిడ్ వాళ్ళు కూడా నాకు అర్థం కాలే, ఈ గ్యాస్ బుగ్గల్లాగా ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళ కాళ్ళు భూమి మీద లేవు, కానీ దాదాజీ శిష్యుల కాళ్ళు కింద ఉన్నాయి. మన కాళ్ళు కింద ఉంటుంది, చెయ్యి ఆకాశానికి ఉంటుంది. అది దాదాజీ. దాదాజీకి చప్పట్లు కొట్టాలి మనం. అయితే దాదాజీ దగ్గర కూర్చున్నప్పుడు ఏమన్నా అడుగు అని అన్నారు. నాకేం తెలియదు అప్పుడు. స్లిప్లో రాసి ఇచ్చిన వాట్ ఈజ్ మెడిటేషన్ అని. ధ్యానం అంటే ఏంది దాదాజీ అని రాసిన, రాసి ఇవ్వాలన్నట్టు క్వశ్చన్. అది చదివిండు, చాలా బాగుంది నువ్వు అడిగిన క్వశ్చన్ అన్నాడు. అప్పటికి నాకేం తెలియదు. ధ్యానానికి మించింది ఏం లేదు అన్నాడు ఆయన. దాదాజీ చెప్పిన మాటలే, ధ్యానానికి మించింది ఏది లేదు. భగవంతునితో మాట్లాడాలంటే ధ్యానమే కావాలి. నిర్వాణము అంటే ఆత్మ సాక్షాత్కారము, దైవంలో మమేకం అయిపోవాలి అంటే ధ్యానమే మార్గము అన్నాడు. ధ్యానం ఆధ్యాత్మికానికి ఒక బేస్ అన్నాడు. బాగా గంట సేపు చెప్పిండు ఆయన ఆ రోజు ధ్యానం గురించి. ఇంత బాగా చెప్పినావు దాదాజీ, మరి మాకెందుకు నేర్పియలే అన్నాను. ఈ త్రికాల సంధి నేర్పించినావు, రోజు లేచి కరాగ్రే వసతే లక్ష్మీకరం ఇంకెన్ని చదివి న్యూస్ పేపర్ రోజు అవుతున్నాం. నాకైతే అది నచ్చలేదు దాదాజీ అన్నా. నువ్వు జర అడ్వాన్స్ ఉన్నావురా భయ్య అన్నాడు. జర అడ్వాన్స్ ఉన్నావు, నువ్వు నా దగ్గర ఉండవు ఎట్లయినా అన్నాడు. ఇంకా ఏమో కిక్ ఉండాలి ఏదన్నా ఉంటే కదా, చూడగలుపుకుంటే రాగాలి. అట్లా అనిపించింది నాకు దాదాజీ దగ్గర. పచ్చడి తెచ్చి పెట్టినా తీసుకోసారని 4 రోజులు దమ్ దమ్ చేస్తుంది. ఆంధ్ర నుంచి వచ్చింది. అయితే చాలా క్లియారిటీ వచ్చింది నాకు. దాదాజీ దగ్గర ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకున్నా, కానీ దీని మీద ఇంకా ఉంది, కానీ నువ్వు చెప్తలేవు అన్నాను. అప్పుడు అన్నాడు దాదాజీ కొన్ని మాటలు చాలా సీక్రెట్స్గా చెప్పిండు. యోగేశ్వర్తో నేను రోజు మాట్లాడతా అన్నాడు, దానికి మార్గం ధ్యానమే అన్నాడు. నువ్వు ఫోన్ కలుపుతున్నావు, రోజు మాట్లాడుతున్నావు, మేమేం చేసినాం మళ్ళా? కరెక్టే కదా? నువ్వు మాట్లాడినట్టు మేమెందుకు మాట్లాడద్దు? ఇప్పుడు మాట్లాడుతున్నా నేను శివుడితో, కృష్ణుడితో, బుద్ధుడితో, రాజోద్దీన్ బాబాతో బాగా కాంటాక్ట్ అవుతున్నాయి నాకు. ధ్యానం ఉన్నందుకే కదా. అయితే దాదాజీ 1 అవర్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింటే అప్పుడు అన్న, నువ్వు యోగేశ్వర్ మూర్తి చూపిస్తున్నావు దాదాజీ, అది రాయితో చేసింది. అది ఆడ ఏం లేదు, జడం, అది చైతన్యం కాదు. ఆ జడాన్ని చూపించి యోగేశ్వర్ తేరే సాతే అని చెప్తున్నాడు దాదాజీ. సైకాలజికల్ మెకానిజం అది అంతా. జర మనం బుద్ధితో ఆలోచిస్తే సైకాలజికల్గా మనకు ప్రిపేర్ చేసిండు దాదాజీ. అది పనిచేస్తుంది. స్టార్టింగ్ అది కావాలి కూడా, అది పిరమిడ్ వాళ్ళకి తెలియదు. అది పెద్ద ప్రాబ్లం. అందుకే కదా ఇంతమంది ఫ్యాన్స్ అయినారు నాకు, ఈ లక్షల మంది ఈరోజు ఎందుకైనారంటే దాదాజీ దగ్గరికి వెళ్ళి పోయినాను నేను. అప్పుడే అన్నాడు పత్రి సార్, స్వాధ్యాయ టీం మొత్తము మన పిరమిడ్ సొసైటీకి తెచ్చే పని నువ్వు చేస్తావు అన్నాడు. దాదాజీ పని మొత్తం పత్రి సార్ దగ్గర తీసుకొచ్చే పని నేను చేస్తా అని చెప్పిండు ఫస్ట్ టైమే కలిసినప్పుడు. ఓకే, ఏదైనా భగవంతుని పని ఇది. అందుకే నేను చాలా విగ్గరస్గా పనిచేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న లాజిక్ ఏంది, కొద్దిగా మనం సైంటిఫిక్గా కానీ లాజికల్గా అర్థం చేసుకోవాలి బుద్ధితో. ఉత్తర గీత అయితే దాదాజీ రాయాలి, పత్రి సార్ రాయాలి. భగవద్గీత, కృష్ణుడు అంటే అందరు నమ్ముతాం మనం. మరి అయితే అందులో ఏం చెప్పిండంటే 1,000,000 పూజలు అన్నారు. 1,000,000 పూజలు చేస్తే ఎంత ఎనర్జీ వస్తుంది, శక్తి. ఒక్క స్తోత్రం చదివితే అంత శక్తి ఉంది అన్నాడు. ఎవరు? కృష్ణుడు చెప్తున్నాడు. మనం దాదాజీ పత్రిసారి పక్కకు పెట్టేద్దాం. 1,000,000 పూజ సమం స్తోత్రం, 1,000,000 స్తోత్ర సమం జప, జపకోటి సమం ధ్యానం. 1,000,000 పూజలు ఒక స్తోత్రము. మనం రోజు పారాయణాలు చేస్తాం, శ్రీ సూక్తము, నారాయణ ఉపనిషత్తు, కృష్ణాష్టకం. ఎన్ని అష్టకాలు చదువుతాం మనం? ప్రార్థన ప్రీతి మొత్తం తాగేసిన నేను. ఇవన్నీ పారాయణం ఉట్టికి పోలేదు, మన బాడీని క్లెన్స్ చేసింది అది. కానీ అది కంప్లీట్ కాదు.
క్లీన్ చేసిన ఇల్లు మనది, కానీ అందులో దేవుడే లేడు. అందుకే కృష్ణుడు ఏం చెప్పాడంటే కోటి పూజ సమం స్తోత్రము, కోటి పూజలో ఒక స్తోత్రం సమానం, కోటి స్తోత్ర సమం జపం. ఈ పూజల కంటే గొప్పది స్తోత్రం, స్తోత్రం కంటే గొప్పది జపం. కోటి జపాలు చేస్తే ఎంత పవర్ వస్తుందో గంట సేపు మూసుకొని కూర్చుంటే వస్తుంది. ఎంత బాగుంది ఇది, బాగుందా లేదా? ఏమైనా చేయమంటుండ పత్రి సార్? ఏం చెయ్యకుండా ఉండేది నేర్పిస్తుండు పత్రి సార్. మీరు చాలా చేసిర్రా భయ్య అన్నాడు, జర మూసుకొని కూర్చోరు మీకు దిగుతాడు ఆయన అన్నాడు. ఎట్లా అవుతుందో చూద్దాం అనుకున్నా 18 గంటలు కూర్చున్నావు సార్ ధ్యానంలో. గత 3 జన్మలు చూసుకున్నాను నాది, నా లైఫ్ డిజైన్ చూసుకున్నా. ఈ జన్మలో నేను ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, ఎక్కడెక్కడ తిరుగుతా, అంత ప్లానింగ్ ఉంది నాకు. ఎంత బాగుంది ఇది. శ్రీకాళహస్తి చేసుకుంటూ ఉంటే ఇది దొరుకుతుండేనా నాకు? అందుకే ముందుకు వెళ్ళిపోతుండాలి. పత్రిసారి దగ్గర వచ్చిన తర్వాత ఇక ఎవడు అవసరం లేదు, ఇక మనమే పోతాం. ఫ్లైట్లో పోయినట్టు ఉంటుంది. స్పిరిచువల్ సైంటిస్టులు కావాలి అన్నాడు పత్రిసారి. ఫాలోవర్స్ శిష్యుల్లాగా ఉండొద్దు ఎవరు అన్నాడు. ప్రతి ఒక్కడు ఒక మాస్టర్గా కావాలి, ప్రతి ఒక్కడు ఒక దాదాజీ కావాలి, ప్రతి ఒక్కడు ఒక పత్రిలాగా కావాలి అన్నాడు. ఎంత గొప్ప విషయం ఇది. అందరు ఎప్పుడు కోడల్లాగానే ఉంటాం, అత్తలు కావద్దా మనం? కావాలన్నా లేదా? మావన్ని పిల్లని చూస్తున్నాను, పోయి మాట్లాడాలి. మా మేడంకి అత్త చేయాలన్నా లేదు నేను? మరి అట్లా అద్భుతమైన మార్గం ఇది పత్రిక చెప్పింది. ఇది లాస్ట్ ఇక ఒక్క నిమిషం సార్ నేను చెప్పాలి. ఏ తర్వాత చెప్దామమ్మా టైం. వాళ్ళకి ఎట్లా టైం దొరికితే అట్లా చేస్తారు. పొద్దున పిల్లలు స్కూల్ పోయే టెన్షన్ ఉంటుంది, అన్ని పనులు చూసుకొని ఫ్రీ టైం ఏం చేయాలి, ధ్యానంలో కూర్చోండి. స్వాధ్యాయ కేంద్రాల్లో మెల్లగా కన్విన్స్ చేసి ధ్యానంలో కూర్చోబెడితే స్వాధ్యాయులు పోయినంత ఫాస్ట్ ఎవరు పోలేరు, పిరమిడ్ వాళ్ళు కూడా పోలేరు. మనకు డబుల్ ఇంజన్ లాగా ఉన్నాం మనం, ఇప్పుడు రెడీగా ఉన్నాం ఇప్పుడు స్వాధ్యాయులు అంటే. నేను నెక్స్ట్ పని అదే చేస్తున్నా, మొత్తం నార్త్ ఇండియా స్వాధ్యాయుల గురించి పోతున్నాను. జనవరి నుంచి నా వర్క్ అంతా అదే ఉంది. అట్లా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ ఎట్లుంటాయి చదువులు, ఎట్లుంటాయి? 10th తర్వాత ఇంటర్ ఉంటుంది, ఇంటర్ తర్వాత డిగ్రీ ఉంటుంది. ముందుకు పోవాలన్నా లేదా? 10th కాగానే మస్తు నా చదువులు అయిపోయినాయి, నాకు పెళ్లి చేయాలంటే చేస్తామా మనం? ఇంకా మస్తు ఉంటుంది. ఈ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కూడా అట్లే ఉంటుంది. ఎప్పుడు ఏ గురువు కావాలో ఆ టీచర్ మన దగ్గర వస్తారు. దాదాజీ తర్వాత టీచర్ ఎవరు అంటే పత్రి సార్ అనిపించింది నాకు. ప్రపంచంలో ఉన్న సంస్థలన్నీ, ఆర్గనైజేషన్స్ అన్నీ పత్రి సార్ దగ్గర వస్తాయి ఒక రోజు, ఖచ్చితంగా వస్తాయి. ఇవి అందరు అలసిపోయినారు, సాధనలు చేసి చేసి బాగా అలసిపోయినారు. ఆ అలసిపోయిన వాళ్ళకు ఆ అలసట తీస్తుంది మన పిరమిడ్. అర్థమైందా? ధ్యానంలో కూర్చొని ఆలోచనలు వస్తాయి, ఏం చేస్తారు? గడబడి చేయొద్దు ఎక్కడ. నాకు ధ్యానమే కుదురుతలేదు సార్ అంటారు చాలామంది. నాకు ఎప్పుడు ధ్యానంలాగా నాకుంది. మరి కూర్చుంటేనే కాదు, ఎప్పుడు శూన్య స్థితిలో ఉంటాను. మహాపరిశూన్యంలో పోవాలి మనం. దానికి కొద్దిగా మీ వీల్ పవర్ని స్ట్రాంగ్ చేసుకోండి, కూర్చొని అలవాటు చేసుకోండి. ఇంట్లో సోఫాలో కూర్చోవచ్చు, చైర్లో కూర్చోవచ్చు, ఎక్కడైనా. గుడికే పోయి కూర్చోవాలని ఏం లేదు. యోగేశ్వరుడు ఎక్కడ లేడు, మీ లోపలే ఉన్నాడు, మీతోనే ఉన్నాడు. ఆయనతో కనెక్ట్ కావాలంటే ఆయన ఎంత సైలెంట్గా ఉన్నాడు అంత సైలెంట్ మనం అయిపోవాలి. నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నాకు సొంత ఇల్లు లేదు, ఆ చిట్టోడు పైసలు ఇవ్వలేదు, ఇది కాదు. ఈ ఆలోచనలు వస్తుంటాయి మనకు. ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి? కొత్త వాళ్ళకి ఇది మెయిన్ ప్రాబ్లం. ఇది ఆలోచన వస్తే చూస్తుండాలి అంతే, మనం పోవద్దు దాన్ని బట్టి. థాట్స్ వచ్చినప్పుడు దాన్ని వాచ్ చేయాలి, సాక్షిగా విట్నెస్గా చూడాలి అంతే. సినిమాకి పోయి మనం సినిమా చూస్తాము, ఏమైనా గడబడి చేస్తాము? అట్లా థాట్స్ వస్తూనే ఉంటాయి. మీ లోపల ఉన్న సబ్కాన్షియస్ మైండ్ ఓపెన్ అవుతుంది ధ్యానంలో కూర్చుంటాయి. కాన్షియస్, సబ్కాన్షియస్, అన్కాన్షియస్ అన్నీ ఓపెన్ అవుతుంటాయి.
ఎప్పుడైతే మనం కూర్చున్నామో శూన్య స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఓపెన్ అవుతాయి. అప్పుడు ఆ వచ్చిన థాట్స్ని చూస్తూ ఉండాలి, మనం ఏం చెయ్యొద్దు. అది మంచిది కానీ చెడు కానీ దానికి డిస్టర్బ్ చేయొద్దు. మనం విద్యాపీఠలో ఉన్నప్పుడు 3 రోజుల్లో పోయింది నాకు అక్కడే. ఈ ధ్యానం నాకు తర్వాత దొరికింది కానీ నేను అక్కడే చేసుకున్నాను. దాదాజీ దగ్గర ఉన్నప్పుడే ధ్యానం నేర్చుకున్నా. అక్కడ ఉన్న లైబ్రరీలో ఉన్న ధ్యానానికి సంబంధించిన బుక్కులన్నీ చదివిన. బుద్ధుంది చరిత్ర దొరికింది, అది మొత్తం చదివినాక కొద్దిగా అర్థమైంది నాకు. అయినా నాకు క్లియర్ లేకుండే. 5 లక్షల జపాలు చేస్తే అమ్మవారి దర్శనము. అమ్మవారు చెప్పింది మళ్ళీ, నీ గురువు ఒక్కడు ఉన్నాడు హైదరాబాద్లో, ఆయన నీకు గలుస్తాడు, నువ్వు వచ్చింది ఆయన గురించి అన్నాడు. అక్కడి నుంచి నా టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఆ జపాలు అంటే నా బ్యాలెన్స్ ఉండే. అది పూజలు అయిపోయినాయి, స్తోత్రాలు అయిపోయినాయి, జపాలు అయిపోయినాయి. దాని తర్వాతనే అంటే అప్పటి వరకు నాకు దోషాలన్నీ పట్టుకున్నాయి. నా కర్మలు ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకోవడానికి అన్ని లక్షల జపాలు నాకు అవసరం పడింది. అది చేసుకుంటే దాంతో బయటకు వచ్చేసాను. బాగా పాపాలు చేసిన వాళ్ళు బాగా పుణ్యాలు చేయాలి, అంతే, ఇంకేం లేదు. ఆ జపాల తర్వాత అమ్మవారు ఇచ్చిన మెసేజ్తో పత్రిసార్తో నేను కనెక్ట్ అయ్యాను. మళ్ళీ అర్హత సంపాదించుకున్నప్పుడే నడిచి వస్తాడంట గురువు. ఇట్లా 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 దిగి వస్తాడు. అర్థమైందా? అట్లనే నా దగ్గర వచ్చింది పత్రిసార్. నేను కర్నూలు పోతుండే పక్క సీట్లో పత్రిసార్ ఉన్నాడు. నాకు ఎవరు పిరమిడోలు చెప్పలేదు ధ్యానం. పక్క సీట్లో సార్ కూర్చున్నాడు, ఇట్లా చూసి పట్టుకున్నాడు. నాకు ఏడపోయినవరా పోయి ఇన్ని రోజులు అన్నాడు. ఇట్లా గట్టిగా పట్టుకున్నాడు పత్రిసార్. అసలు విచిత్రంగా ఉంది సార్తో మీటింగ్. ఏది సార్ ఎవరు నాకు తెలియదు అంటే, నాకు పాత ఫ్రెండ్వి నువ్వు అన్నాడు. కొత్తోడు ఎవడన్నా బస్సులో కలిసి నువ్వు నా ఫ్రెండ్ అంటే కలుస్తాను. గత 3 జన్మల నుంచి నాతో ఉన్నావు నువ్వు అన్నాడు పత్రిక. ఏం చెప్తుండో ఏమో నాకేం అర్థం కాలేదు. ఎక్కడ పోతున్నా అంటే కర్నూలు పోతున్నా సార్ అని. నువ్వు నాతో రావాలి ఈరోజు అన్నాడు. హలో మేడం, గమ్మతుండే అది. ఒక డిఫరెంట్ స్టైల్లో కలుసుకున్నాం మేము ఇద్దరం కూడా. నువ్వు నాకు పాత ఫ్రెండ్వి, గత 3 జన్మలు నాతో ఉన్నావా అంటాడు సార్. నాకు గుర్తుపట్టినావా అంటాడు సార్. నువ్వేం చంద్రబాబు నాయుడు అన్నా, నేనెందుకు గుర్తుపడతా సార్ నీకన్నా? బాబు కేసీఆర్ నేను నీకు గుర్తుపట్టినా అన్నాడు ఆయన. అంతా నీకేం తెలిసింది సార్ అన్న. నా దాదాజీ నా స్వాధ్యాయం ఏం తెలియదు, కానీ నేను నీకు గుర్తుపట్టినా అన్నాడు. చాలా ఈ లెవెల్లో ఉన్న ఎనర్జీని ఇది. లక్షల మంది నీ వల్ల నా దగ్గరకు వస్తారు, నువ్వు నాకు కావాలి అంటారు. బాగా అని చెప్తున్నా. 15 లక్ష లోన్ ఉంది, ఇల్లు కట్టినా, పెళ్ళి అయింది, బిజినెస్ లేదు, ఏం చేయాలి? నా టెన్షన్ నాకు ఉంది సార్ అన్నా నేను. నీ బిజినెస్ ఏంది అన్న. అయితే నా బిజినెస్ చెప్తే నీకు అర్థం కాదు, నీకు అన్నీ వస్తాయి అన్నాడు ఆయన. ఐశ్వర్యాలు దిగి వస్తాయి, నీకు నడిచి వస్తాయి, పరిగెత్తుకుంటూ వస్తాయి. అలాంటి ఎనర్జీని ఇది, నాతో నువ్వు రావాలి అన్నాడు. నీ గడ్డము నీ ఫేస్ చూస్తే ఏం చేస్తాడో అనుకున్నా. సరే చూద్దామని ఆయనతో పోయినా. ఇట్లా పిరమిడ్ ఉంది కర్నూలులో. ఆ కర్నూలు ఫస్ట్ నేను చేసిన మెడిటేషన్. కింగ్స్ ఛాంబర్ ఎక్కించిండు, 3 గంటలు కూర్చోబెట్టిండు. ఫస్ట్ సీటింగ్ నాది. 10 నిమిషాలు అని చెప్పి పక్కకు మజ్ను సినిమాకు పోయిండు సార్. నాగార్జున ఉన్నాడు, మజ్ను ఇసుంటి గురువు దొక్కుతాడు ఆయన. మజ్ను సినిమా చూస్తుండే ఆ థియేటర్ సౌండ్ వినబడుతుంది. నాకు కళ్ళు తెరిస్తే చంపేస్తా అన్నాడు. నాకు అది ఏం పీడ అని అట్లనే కూర్చున్నాయి. ఇక 3 గంటలు సింగిల్ సిట్టింగ్. అద్భుతంగా జరిగింది ఆ ధ్యానం. అప్పుడు ఎట్లా అనిపించింది అంటే, ఇంత ధార నా మీద పడుతున్నట్టు, స్నానం చేపిస్తున్నట్టు అనిపించింది. తడిచిపోయినా మొత్తం, బాడీ అంతా తడిచిపోయింది. 3 అవర్స్ తర్వాత సార్ వచ్చి ఎదురు కూర్చున్నాడు కింగ్స్ ఛాంబర్ మీద. ఎట్లా అనిపించింది అన్నాడు. అమ్మవారిలో చూసిన కాంతి పత్రిసార్లో చూసిన. అప్పుడు ఫిజికల్ అయితే పిరమిడ్ నిండా కాంతివంతంగా ఉన్నాడు సార్. బస్సులో చూసిన సార్ పత్రిసార్ లాగా లేడైనా. అరే వా, ఏం కాంతి, నిజంగా అవతార పురుషుడు ఆయన. ఆ లైట్ చూడంగా స్టన్ అయిపోయినా. ఎట్లా అనిపించింది అన్నాడు. మస్తు మంత్రాలు చదివినావు, మస్తు చేసినావు నువ్వు, కానీ ఇప్పుడు ఎట్లా అనిపించింది అన్నాడు. నాకేం కావాలో దొరికింది సార్ ఈరోజు. అర్థం, నాకేం కావాలో దొరికింది, దీన్ని మించింది లేదు సార్. మనిషికి కావాల్సింది ఇదే. మనిషికి కావాల్సిందే ఇది. కోట్లు ఉన్నాయి,
బిల్డింగ్లు, కార్లు, బంగారం అన్నీ ఉంది మన దగ్గర, కానీ లోపల మనశ్శాంతి లేదు, బుద్ధి స్థిరంగా లేదు, మనసు చంచలంగా ఉంది, ఆరోగ్యం సరిగ్గా లేదు, డిప్రెషన్లో ఉన్నాం, బీపీలు, షుగర్లు, అడ్డమైన కర్మలు, ఏం తినాలో ఎలా తినాలో తెలియదు, ఎలా జీవించాలో మనకు తెలియదు. అలాంటి జీవితాలు మనే అయిపోయినాయి. అలాంటి జీవితాన్ని సెట్ చేసేది ఎవడో చెప్తే అయ్యేది కాదు, ఎవరికి వాళ్ళు ధ్యానం చేస్తే అది సెటరేట్ అవుతుంది అంటాడు పత్రిక. దాదాజీ విచారం ఇచ్చాడు బాగా. విచారం ఇలానే నిర్విచారంలో వెళ్ళిపోయినాం మనం. ఆ విచారం విని విని నేను నిర్విచారం అంటే నో థాట్ స్టేజ్ అంటారు దానికి. ధ్యానంలో ఉన్న ఆలోచన రహిత స్థితి దాదాజీ దగ్గరనే వచ్చింది. కరెక్ట్గా దాదాజీని అర్థం చేసుకున్నాడు దాదాజీ దగ్గర ఉండడు. నా ఎక్స్పీరియన్స్ ఇది. వ్యాస విచారం దొరికింది నాకు దాదాజీ దగ్గర. అది చదివిన దాదాజీ రాసిన బుక్కులన్నీ చదివినాం, కానీ నాకు అక్కడే ఆ సర్చింగ్ అట్లనే ఉండే. నాకు ఇది కాదు ఇంకేదో ఉంది, ఏదో ఉంది అనిపించింది. ఆ ఫుల్ఫిల్నెస్ పత్రి సార్ దగ్గర కంప్లీట్ అయింది నాకు. దీన్ని మించింది లేదు, ఏం చేద్దాం అనుకుంటున్నాం అన్నాడు సార్. దృఢవంతో విశ్వమార్యం దాదాజీ టార్గెట్ మనది. విశ్వం అంతా ఈ ధ్యానాన్ని తీసుకెళ్ళాలి సార్, త్రికాల్స్ అంతా కాదు, ఇది కావాలి అన్నాడు. మరి ఎట్లా చేస్తావా అన్నాడు. ఏం పెద్ద ఆస్తులు ఉన్నాయి అనేక అన్నాడు. 15 లక్షల లోన్ ఉంది సార్ ఇప్పుడు అన్నాడు. ఇల్లు కట్టిర్రు, పెళ్లి చేసిర్రు, చిన్న దుకాణం నాకు ఇచ్చిర్రు, సపరేట్ అయిపోయినాం అందరం. మా అన్న సపరేట్ వెళ్ళిపోయాడు. ఏం చేయాలి నేను? ఇక ఎంత టెన్షన్ ఉంటుంది నాకు. నాకు ఏం బిజినెస్ లేదు, ఏం లేదు, ఆ టెన్షన్లోనే ఉన్నా. అప్పుడు ఈ పత్రి సార్ దొరకడము. అప్పుడు అన్నాడు సార్ ఒక మాట నాకు, ఆ ఫిజికల్ లైఫ్ అయితే నేను మొత్తం జీరో సార్, కానీ ధైర్యం ఉంది సార్ అన్న. ప్రపంచం అంతా తిరుగుతా నేను అన్న. నువ్వు ఖచ్చితంగా తిరుగుతావు, ఆల్రెడీ మేనిఫెస్ట్ అయిపోయింది. పో, నీ ఫిజికల్ లైఫ్ అంటే ప్రాపంచిక జీవితం, నీ బిజినెస్, నీ ఫ్యామిలీకి మొత్తం నేను చూసుకుంటా, నా పని నువ్వు చూసుకో అన్నాడు. అది కమిట్మెంట్. ఆ రోజు అయిన కమిట్మెంట్ అప్పటి నుంచి తిరుగు లేకుంటే వెళ్ళిపోయినాయి బయట. అట్లా క్లాసులు చెప్పి 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 ఎన్ని అనుభవాలైనాయో, ఎన్ని జరిగినాయి అసలు నా లైఫ్లో. ఎన్నో ఎక్స్పీరియన్స్లు. మీ ఊరికి వచ్చినప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే మైక్ కావాలి నాకు. ఇట్లా చెప్తే ఎంజాయ్ చేయలేరు. మైక్లో మీకు డీటెయిల్గా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరుగుతుంది, ఆధ్యాత్మిక వికాసం ఎలా ఉంటుంది, లోపల ఉన్న మన పరమాత్మతో ఎట్లా కలవాలి, దానికి షార్ట్ కట్స్ ఎట్లా ఉంటాయి, బైపాస్ రోడ్లు ఉన్నాయి దానికి. మీకు అది కష్టపడే అవసరం ఉండదు. అవన్నీ మేము బాగా చెరువుల నీళ్లు తాగినాం బాగానే. అది మీకు అవసరం ఉండదు. ఇక సర్చింగ్ లేదు మీకు. ఇక మీకు డైరెక్ట్ ఇట్లా ప్లేట్ ముంగడ పెడతాం. అంత అద్భుతంగా ఉంటుంది ఈ ధ్యానం. కావాలనా లేదా? జరనే కొంచెం కావాలంటే ఇప్పుడు చెప్పండి అమ్మా గట్టిగా రండి సార్ అని. మీరు అంతా రమ్మంటే వస్తారు, సర్పంచ్ కాదు. ఏంది కావాలంటే స్వాధ్యాయులు నాకు రాణిస్తలేరు ఎక్కడ. ఇప్పుడు పిలుస్తున్నారు. ముందు ముందు నేను బడే వాళ్ళతో కూర్చొని మాట్లాడినా, ఇట్లా మీటింగ్ పెట్టి నా గురించి, నీ వల్ల స్వాధ్యాయం అంతా డిస్టర్బ్ అయిపోతుంది అన్నాడు. దాదాజీ నాకు ఈత నేర్పించిండు. నేను సముద్రంలో అయినా ఈత కత్తి ఎట్లా దింపాలని నేర్పించిండు. ఇంకేంటి? నీతో అవసరమా నాకు? 10th క్లాస్ టీచర్లో ఏం చదివించిండు ఆ టీచర్ అవసరమే, కానీ కాలేజ్ టీచర్లు కావాలి. కాలేజ్ టీచర్ దగ్గర పోవాలన్నా లేదా మనం? నువ్వు గురు ద్రోహివి, 2 సంవత్సరాలు దాజీ దగ్గర తిని వచ్చినావు అన్నారు. 20 ఏళ్ళ వయసు నాది. ఆ 2 ఇయర్స్ నేను బిజినెస్లో పెట్టుకుంటే ఎంత సంపాదిస్తుండే నేను? నా ఏజ్ కూడా ఇంపార్టెంట్ కదా. అంత యంగ్ వయసులో పోయి మనం సన్యాసి లేక పోయి విద్యాపీఠలో ఉన్నామంటే అది ఎవడనిలే. బడేవాళ్ళు బాగా తిట్టారు నాకు. దాజీ దాకా పోయింది నా కేసు అంతా. నా ఫైల్ అక్కడ పంపించారు. ఎవడో ఒక్కడ హైదరాబాద్లో అంతా కాదు, ప్రశాంత్ చేస్తుండు, స్వాధ్యాయంతో కింద మీద చేస్తున్నాడు అన్నారు. తర్వాత నేనన్నా, నీ స్వాధ్యాయకి నేను రిజైన్ చేస్తున్నా అన్నా. ఇచ్చేస్తున్నా. యోగేశ్వర్ నాతో ఉన్నాడు, దాజీ నాతో ఉన్నాడు. స్వాధ్యాయులతో నాకేం చేసేది ఉంది? కానీ నా వాళ్ళు ఇట్లా దొరుకుతున్నారు. ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నారు. నిజామాబాద్, బాన్స్వాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, ఆర్మూరు, మెట్పల్లి,
నారాయణ ఖేడ్ ఎక్కడెక్కడ పోయినా ఇప్పుడు రెడీగా ఉన్నారు అంతా స్వాధ్యాయులు. అంటే వాళ్ళకి ఇప్పుడు వెలుగుతుంది, ఆ ఎనర్జీ లెవెల్ ఇప్పుడు పెరిగింది, వాళ్ళు ఇప్పుడు ఎక్సెప్టెన్స్లో ఉన్నారు. మీరు ఎక్సెప్టెన్స్ లేకుంటే మేము ఏం చేయలేము. గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకుపోతాం, నీళ్ళు ఎవరు తాగాలి? మల్లమ్మ తాగాలి, మేమేం చేయలేము. అట్లా మేము దారి చూపిస్తాం కానీ మేమేం చేయలేము. కానీ మాతో కూర్చున్నప్పుడు ఏమవుతుంది, మా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. దాజీ దగ్గర చూసినా నేను ఎనర్జీ ఎట్లుంటుంది, కానీ ఆయన ఎనర్జీ లాంగ్వేజ్ మాట్లాడలేడు ఎప్పుడు. యోగేశ్వరుడే ఆయన, కృష్ణుడే అసలు దాదాజీ అంటే. అది కర్మయోగము, ఇది ధ్యాన యోగం. ఇది శివుడు, అది కృష్ణుడు. లోపల శివుడుగా ఉండాలి, బయట కృష్ణుడుగా ఉండాలి, స్టైల్గా ఉండాలి. మనం ఎంత బాగుంది కదా. మన లోపల స్థితి స్ట్రాంగ్ ఉండాలి, బలంగా ఉండాలి, మహాపరిశూన్యంలో ఉండాలి, ఎప్పుడు శివుడిలాగా ఉండాలి. సముద్రం మీద అలలు కనిపిస్తాయి కదా, సముద్రం తెలుసు కదా, ఆ అలలు అనేది కర్మయోగం. కనిపిస్తుంటాయి, మాట్లాడతాము, నవ్వుతాము, అన్ని పనులు చేస్తున్నాం మనం బయట, అది కర్మయోగం అది. కానీ మీ మనసు, మీ లోపల ఉన్న సిస్టమ్ అంతా శివుడిలాగా ఉండాలి, ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉండాలి. సముద్రం 100 అడుగులు లోపల పోతే నీళ్ళ మూమెంట్ ఉండదు, నీళ్ళు ఇట్లా స్టెబుల్గా ఉంటాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? నీళ్లు కదులుతాయి కింద 100 అడుగులు లోపల పోతే నీళ్ళు ఇట్లా నిలబడి ఉంటాయి, కానీ మీద మాత్రం కదులుతాయి. అది కృష్ణుడు, ఈయన శివుడు. అర్థమైందా? ఆ లోపల ఉన్నది పత్రిసార్, మీద ఉన్నది దాదాజీ. ఎట్లా ఆడుకోవాలి నేర్పించింది దాదాజీ, తల్వార్ ఎట్లా దింపాలి నేర్పించింది దాదాజీ. పిరమిడ్ సొసైటీ నేర్పించలేదు వాళ్ళకు. నేను చెప్దామంటే వాళ్ళు ఆల్రెడీ గ్యాస్ బుగ్గల్లాగా ఉన్నారు. వాళ్ళకి లేని నాకెందుకు ఉంటుంది? పత్రిసార్ని బాగా లోపల నుంచి పట్టుకున్నాను. ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, మనకు అది కావాలి. ముందు దాజీ దగ్గర ఆయన లోపల పోయి పట్టుకున్నాం, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు అనేది. అక్కడ దాజీ దగ్గర చూసుకున్న సబ్జెక్ట్ అయిపోయింది అంతా. దీని మీద ఏదో ఉంది అనుకుంటే అప్పుడు దాదాజీ అన్నాడు, తూ మేరే పాస్ నైరైతా ఆగే నికల్ జాతా తెరా కామ్ అలాగే అన్నాడు. ఫస్ట్ మెడిటేషన్లో కూర్చుంటే నాకు ధ్యానంలో వచ్చింది దాదాజీ. ఎక్కడ హాస్పిటల్ పోయినా నేను పత్రిసార్తోని, అప్పుడు సార్కి కార్ లేదు, ట్రస్ట్ లేదు, ఎవరు లేడు, సార్ డ్రైవర్ నేనే. పక్కకు సార్ ఉంటుండే, నేను డ్రైవింగ్ చేసుకుని తీసుకుపోతుండే. అయితే హాస్పిటల్ పోయినాం, బళ్ళారి హాస్పిటల్ టూర్ మొత్తం 10 రోజులు. ఫస్ట్ టైం నాకు మైక్ ఇచ్చి నువ్వు ధ్యానంలో కూర్చోబెట్టి ఈరోజు అన్నాడు. నేనే కొత్తగా సార్ నేనేం చెప్పాలి అన్న, కానీ నువ్వు మాట్లాడు, ఈరోజు నువ్వు మెడిటేషన్లో కూర్చోబెట్టు అంటే సరే అని కొన్ని చెప్పి ధ్యానంలో కూర్చోబెట్టినా. నేనేమో డైలమాలో ఉన్నా, కొత్తగా ఉన్నా. అప్పుడు దాదాజీ పని చేయాలన్నా, పత్రిసార్ పని చేయాలన్నా, త్రికాల చెప్పాలా, ధ్యానం చెప్పాలా, ఈ కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది నాకు. ఆ రోజు ఇక గట్టి నిర్ణయం తీసుకున్నా, నిజంగా దాదాజీ నేను చేసే ఈ పని కరెక్ట్ అనిపిస్తే నువ్వు నాకు ఈరోజు రావాలి, చెప్పాలి. దాదాజీకే పెట్టినా అది, నువ్వు వచ్చి నాకు చెప్పాలి, నువ్వు కనిపించాలి, అప్పుడు నేను ఒప్పుకుంటా పత్రిసార్ని, లేకుంటే నేను వదిలేస్తా అన్నా. ఎందుకంటే దాదాజీతో అంత లవ్ అయిపోయింది నాకు కూడా. ఏం పర్సనాలిటీ అది, ఆ ఫిజిక్, ఆయన కళ్ళు, అసలు ఆయన దగ్గర నుంచి చూసినా కదా, అద్భుతమైన పర్సనాలిటీ దాదాజీ కూడా. ఆ రోజు కరెక్ట్ ఇట్లా ధ్యానంలో కూర్చున్నాము, నేను కూడా కూర్చున్నా, పక్కకు పత్రిసార్. చంద్రుడు కనిపిస్తున్నాడు పెద్దగా. ఆ చంద్రుడి లోపల సోఫాలో బ్లూ కలర్ వెల్వెట్ క్లాత్ సోఫా, అది తెల్ల బట్టలు అన్న వేసినట్టే, ధోతి, ఖద్దర్ షర్ట్ వేసుకొని, ఎట్లా పర్సనాలిటీ, సూర్య నమస్కార్ బాడీ అది, ఇట్లా ఉంటుంది. రిస్ట్ కూడా దాదాజీది, నడుము కూడా 54. నరేంద్ర మోడీ ఎట్లున్నాడు అలాంటి ఫిజిక్ ఆయనది. నరేంద్ర మోడీ ఎవడు బాల్ సంస్కార్ కేంద్రం నుంచి వచ్చినాడు దాదాజీ దగ్గర, అందుకే ఆడిస్తున్నాడు మొత్తం. దాదాజీ ప్రోడక్ట్ ఎక్కడ ఆగడు, అదే పెద్ద సింహమే అది. అట్లా ఆ సింహాలకు మళ్ళీ నేను కదిలిస్తా. ఇప్పుడు ఎవరిని ఇడవ, ఇప్పుడు స్వాధ్యాయ వాళ్ళకి ఎవరైతే ఈగోలతో ఆగిపోయి ఉన్నోళ్ళు వాళ్ళకు నాకు అవసరం లేదు, కానీ నా దగ్గర వచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఆ రేంజ్లోకి వెళ్ళిపోతున్నారు. మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఇప్పుడు, ఎంత బాగున్నారు ఇప్పుడు.
అయితే ఆ రోజు ఆ ఆకాశం నుంచి ఆ చంద్రుల్లో ఉన్న దాదాజీ ఇట్లా కనిపిస్తున్నాడు, నవ్వుతున్నాడు ఆయన బాగా. మంచి ఫేస్ అది. ఆడు ఉంటే ఏం మాట్లాడాలి, అది దా కిందికి అన్న నీ అని కిందికి దిగింది అది. సోఫాతోనే వచ్చిండు ఆయన, చీర ఎంబడే తెచ్చుకున్నాడు. ఇట్లా ముంగడి కూర్చున్నాడు, బ్లూ కలర్ సోఫా ఉంది, ఇట్లా కూర్చున్నాడు దాదాజీ మంచిగా స్టైల్గా. దాదాజీకి మొక్కి నాకు కరెక్ట్ ఫైనల్ జడ్జ్మెంట్ కావాలి దాదాజీ, చాలా డైలమాలో ఉన్నా, నేను త్రికాల్ సంధ్య చెప్పాలా అనపానసతి చెప్పాలా, నాకు సత్యం కావాలి. ఇది తెలుగుదేశం కాంగ్రెస్ బీజేపీ కాదు, ఇది నాకు సత్యం కావాలి అంటే అప్పుడు దాదాజీ అన్నాడు, ఇంగ్లీష్లో ఒక మెసేజ్ ఇచ్చిండు, యు ఆర్ నౌ ఇన్ ద పర్ఫెక్ట్ పాత్ అన్నాడు. ఇప్పుడు నువ్వు కరెక్ట్ వేలో వచ్చినావు అన్నాడు ఆయన. అంటే పత్రి సార్ దగ్గర వచ్చిందే కరెక్ట్ అని దాదాజీ చెప్పినాక ఇక స్వాధ్యాయులతో ఏం పని మనకి. ఇప్పటికే బడేబాయిలు అట్లనే ఉన్నారు, ఇంకా 30-40 ఇయర్స్ నుంచి బడేబాయిలు ఉన్నారు మా హైదరాబాద్లో కూడా. కేంద్రాలు నడుస్తున్నాయి కానీ వాళ్ళ లెవెల్ అక్కడ ఆగిపోయింది, వాళ్ళకి తెలియదు. సంఖ్యలతో చుట్టేస్తాడు మొత్తం, విచారం ఇచ్చి 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 దాదాజీ. కానీ ఒకరోజు అది తెంపుకోవాలి, అది దాదాజీ తెంపాడు. పత్రిసార్ దగ్గర వస్తేనే తెగిపోతాయి. నాకు తెగినాయి అట్లా. ఒక దారం గొట్టు ఉంది, ఆ దారాన్ని మొత్తం తీసి కింద పడేద్దాం. గొట్ట తెలుసు కదా, మొత్తం తీసి కింద పడేసినాక అంటే విచారం ఇచ్చి 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 మొత్తం కింద పడేసినాం. మళ్ళీ చుట్టూ అట్లా వస్తుందా నీకు? మళ్ళీ అవుతుందా అది? ఏం చేయాలి అప్పుడు? అగ్గిపెట్టె తెచ్చి కాలి పెట్టాలి దానికి, కంప్లీట్ తాళ పెడితే విడబోతుంది మనకు, అప్పుడు మనం దాంతో బయటకు వస్తాం. అది అన్నట్టు దీనికి డైమెన్షన్స్ అంటారు స్పిరిచువల్ లాంగ్వేజ్లో. ఈ హయ్యర్ డైమెన్షన్కి మనం వెళ్ళిపోతాం. అర్థమైందా? విచారం ఉన్నందుకు మనం చాలా బాగా బ్యాలెన్స్గా కంట్రోల్గా ఇంత క్లియారిటీతో ఉన్నోళ్ళం మనం. చెప్తున్నా కదా నేను, పిరమిడ్ వాళ్ళు అంటే నాకు నచ్చనే నచ్చరు. నాకు నచ్చేటోళ్ళు స్వాధ్యాయులే. ఒక శిక్షణ, ఒక సిస్టమేటిక్, మనకు స్కూల్ యూనిఫామ్ వేసుకొని స్కూల్ పోయిన వాళ్ళం మనం దాదాజీ దగ్గర. వీళ్ళంతా డైరెక్ట్ కాలేజ్కి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు. మాట్లాడితే ఆ ఎనర్జీ థర్డ్ ఐ గురించే చెప్తారు కానీ దానికి బేసిక్ ఉండదు. ఆ బేస్ అనేది ఇంపార్టెంట్. ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో బిల్డింగ్ అంత బాగుంటుంది. ఈ పిరమిడ్ కట్టే ముందు కూడా హైదరాబాద్లో అప్పుడు ఎవరు లేరు, సార్ నేనే. ఒక ల్యాండ్ చూద్దాం నడు అన్నాడు. మధ్యాహ్నం ఫోన్ చేస్తున్నా, సార్ ఫోన్ చేసిండు, అర్జెంట్ నువ్వు ఇంటికి రా అన్నాడు. 6 నంబర్ రోడ్ అంబర్పేట సార్ ఉండేది, నేను ఉండేది విద్యానగర్. 10 నిమిషాలే వెంబడే కారు తీసుకొని సార్ దగ్గర పోయినా. ఒక ల్యాండ్ చూడాలి మనం, నడు పోదామన్నాడు. జేబులో 10 రూపాయలు లేదు, నీ జేబులో లేవు, నా జేబులో లేవు. ల్యాండ్ చూద్దామంటాడు, ఈయన అయింది అనుకున్నా. అప్పుడు మేము ఈ ల్యాండ్ చూడడానికి వచ్చినప్పుడు అయితే ఇదంతా ఎట్లుండే అంటే అట్లా రాళ్ళు ఉండే, అన్నీ పెద్ద పెద్ద రాళ్ళు కింద మీద ఉండే ల్యాండ్. ఆ మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ అయినాము, కారు ఆపేసిన, కారు లోపల వస్తలేదు, అంతా ల్యాండ్ అంతా కింద మీద ఉంది. ఇది కారు ఆపి ఇద్దరం దిగినాం. కొండలు గుట్టలు చెట్లు అన్నీ ఈడ నడుచుకుంటా, నడు పోదామంటాడు. ఇదేం ల్యాండ్ సార్ అన్న, మంచిగా క్లియర్గా లేఅవుట్ చూసి కొందాం సార్, ఇదేం బాగుంది, వద్దు సార్ అని నేను. నడు నువ్వు నాతో రా అన్నాడు. కనీసం 1 కిలోమీటర్ నడిచిన, అక్కడ కారు పెట్టి ఇద్దరం నడుచుకుంటూ వస్తున్నాము. కరెక్ట్ నడుచుకుంటే ఏమైందంటే సార్ ఆగింది అక్కడ. అది ఎక్కడ ఆగిన ప్లేస్ అంటే ఇదే. ఇట్లా ఆగి జర ఆగు అన్నాడు. ఏం సార్ అన్న, ఇట్లా కాలు కొట్టింది, ఈడ పిరమిడ్ వస్తుందా మనకు అన్నాడు. శంకరాచార్య కూర్చున్న జాగా అంటాడు. ఎంత గొప్ప విషయం ఇది. శంకరాచార్య కూర్చున్న జాగా ఇది. ఆయన సౌత్ పోతా అప్పుడు మధ్యలో రెస్ట్ తీసుకున్న జాగా ఇది. సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం సర్వతీర్థాన్ని వందనం మోక్షదాయకం. అలాంటి గొప్ప యోగీశ్వరుడు ఒక కాలు పెట్టిందంటే ఆ పని అయిపోవాలి. సరే దీనికి ల్యాండ్ ఓనర్ ఎవడో సార్ అంటే పత్తి రవి అని ఉంటాడు, హిమాయత్ నగర్లో ఉంటాడు, నాడు పోదామన్నాడు.
ఎన్ని పైసలు ఉన్నాయి సార్ నీ దగ్గర? నువ్వు నడు అంటాడు. వాడినే జేబులు వేసుకున్నావు అంటాడు. ఈ ల్యాండ్ ఓనర్ అంటాడు. శిష్యుడు అయిపోయింది ఆయన. చూసిర్రా పత్తిరవి ఇక్కడ కనిపిస్తుండు, తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు, బయలుదేరు. బిజినెస్ అంతా వదిలేసిండు ఆయన. రియల్ ఎస్టేట్ బిజినెస్ అయినది. ఆయన ఇంటికి పోయినాం, ఎట్లా ఎకరం కావాలి, ఎట్లా ఎకరం అని అడిగినాం. అప్పుడు ఏం లేదు డెవలప్మెంట్, ఇక్కడ 10 లక్షలు ఒక ఎకరం ఇస్తా అన్నారు. అయితే మాకు ఒక 20 ఎకరం కావాలి అన్నారు. 2 కోట్లు. 20 సరిపోదు, ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు కావాలి అంటాడు. బాగా డీల్ చేస్తుండేనా అనుకుంటున్నాను సార్. ఎంత బాగా డీల్ చేస్తున్నావు సార్ అంటే, ఓకే డన్ చేద్దాం అంటే ఓకే అన్నా. అడ్వాన్స్ ఇవ్వాలి కదా, అడ్వాన్స్కి పైసల్లో ఇద్దరి దగ్గర కూడా. అప్పుడు పత్తిరవి కూర్చోబెట్టి ధ్యానం చేపించింది సార్. చూసినా ఎట్లా ఉంటాయి ట్రిక్కులు. ఆయన ధ్యానంలో కూర్చొని ఒకటే ఏడుస్తున్నాడు. ఇక ఒక్కటే ఏడుస్తున్నాడు ఆయన. ఆయన ఆత్మ రండి ఏం కాదు దగ్గర మా పద్మ మేడం తాడిపల్లి కూడా గట్టిగా చప్పట్లు కొట్టారు. వాళ్ళ ఊరికి పోయినా కుమారి మేడం రండి మేడం. వీళ్ళ ఊరికి పోతే వీళ్ళ దగ్గరనే ఉంటాను అంతే. కుమారి మేడం మీరు కూడా ఇక్కడ కింద కూర్చోరాకపోతే పైన కూర్చోండి మేడం. కూర్చొని మేడం అట్లా కూర్చొని ఇక్కడ రండి మీరు మాట్లాడండి. కాదు మీరు వస్తా చప్పట్లు కొట్టారు. నమస్తే కూర్చోండి మేడం, కూర్చోండి. చెప్పండి కూర్చోండి. నీకు ఎట్లా ఎట్లా చేంజెస్ వచ్చినాయి, నేను ఎప్పుడు వచ్చినా నీలో మార్పులు ఎట్లా మెరుస్తుందా మొత్తం? ఎంత స్మార్ట్ అయిపోయింది మేడం. నరేంద్ర గారి లాగా నేను ఉండాలనుకున్నాను. నేను నరేంద్ర గారు మన పత్రిజీ గారు మొదటి గురువు గారు అయితే నరేంద్ర గారు రెండో గురువు గారు. ఎప్పుడు ఫోన్ చేసి నేను డౌట్లు అడిగినా ఇసుకోకుండా చిరాకు పడకుండా ఇప్పుడు కూడా ఫోన్ చేశాను. పాపం 2 సార్లు చేసే 3వ సారి నాకు బాధ పడలేక అలాగా ఎప్పుడు కూడా చక్కగా ఫోన్ ఎత్తి డౌట్లు చెప్పి అందరూ ఎవరైనా సరే ఫోన్ చేసింది డౌట్లు చెప్పేస్తారు. జానంలో తొందరగా ఎదగదు. అలా చక్కగా క్లాసులు చెప్పేలా చేశాను. నేను ఎక్కడ క్లాస్ చెప్పడానికి వెళ్ళినా ఈయన పేరే ముందు చెప్తాను. మా మదర్ గురువు గారు, పత్రిజీ గారు, రెండో గురువు గారు, నరేంద్ర మదర్ గారు టీవీలో వస్తున్నారు చూడండి అంటాను. అదండి టీవీలో వస్తున్నారు కదా. ఇప్పుడు డౌట్ అంతా అయిపోయింది. అందరూ చక్కగా ఆయన ఆయన అంటారు. అలాగా మనకు చెప్పడానికి ఎంతోమంది గురువులు వస్తారు, కానీ మనకే శ్రద్ధ లేదు. మనకి శ్రద్ధ ఎప్పుడైతే ఉందో అప్పుడు మనకి ఎన్నైనా చెప్తారు, ఎన్నైనా తెలుసుకోవచ్చండి. మన లోపలదే అన్నీ పోగొట్టుకుంటే అన్నీ అయ్యే రావాల్సినవి అయ్యే వస్తాయి. క్లాస్ చెప్పాలనుకుంటే ఎంతో భయపడేదాన్ని, కానీ అంటే వదలట్లేదు. అలా ఉంది జీవితం. బాగా ఇంట్రెస్ట్గా ఉంది. మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే భయపెట్టేసేవారు. క్లాస్కి వెళ్ళడానికి నన్ను భయపెట్టేసేవారు. అప్పుడు చుట్టాల ఇంటికి వెళ్తున్నానని చెప్పేసి ఆ భయం లేకుండా చుట్టాల ఇంటికి వెళ్తున్నానని చెప్పి క్లాస్ చెప్పేసి వచ్చేసి అంత ధైర్యం. చాలా పొడిగా ఉంటామండి. ధ్యానం చేసి చాలా ధైర్యం. మీరు చెప్పండి ఇప్పుడు నరేంద్ర గారు మన చెప్పండి సార్. అక్క వెళ్తారా?